దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దినాన మన జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభులో మనం ముందుకు సాగుదాము. ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యం కొరకు ఆశ కలిగి ముందుకు నడుద్దాం. సర్వశక్తి మిక్కిలి కృప కనికరం కలిగినటువంటి మా ప్రభువా, నీ పాదానికి వందనాలు, స్తోత్రాలు. దినమందు తండ్రి, మా జీవితాల్లో నాయన మీరు ఇచ్చినటువంటి నీ మెండైన కృప కొరకై నీకు వందనాలు. భయంకరమైనటువంటి దినాల్లో మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు. నీ మాటల కొరకు దేవా మా హృదయాలను సిద్ధపరిచి నీ బలమైనటువంటి జీవంతో కూడిన వాక్కులు మా హృదయాల్లో నింపమని అడుగుతున్నాము. నీ సన్నిధిలో చేరి శబ్దం ద్వారా విన్నటువంటి ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించండి. నీ సన్నిధిలో ప్రభా నీ యొక్క జీవపు మాటల చేత ప్రతి వారికి జీవాన్ని అనుగ్రహించి మేలు దయచేయమని అడుగుతున్నాం. హృదయాన్ని కదిలించి నీ యొక్క మాటలు ఫలించడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం. మెండైన ఆశీర్వాదాలు దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క జీవితాల్లో మరొక ప్రార్థన బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడబోతూ ఉన్నాము. దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా మనతో మాట్లాడుతూ మనము ఎలాగా దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్తా వచ్చాడు. ఈరోజు మరొక బలమైన ప్రార్థన మొదటి రాజుల గ్రంథములో 18వ అధ్యాయమందు 41 నుంచి 45 వచనాల వరకు కూడా రాయబడినటువంటి ఆ మాటలు మనం గమనిస్తే ఇక్కడ చాలా బలమైనటువంటి ఒక ప్రార్థన మనం గమనించబోతూ ఉన్నాము. అది ఎవరు చేశారయ్యా అంటే ఇక్కడ ఏలియా అనే ఆయన చేశాడు. ఏలియా కూడా బలమైన ప్రార్థనలు చేసినట్టుగా దేవుని వాక్యంలో మనకి సెలవు ఇవ్వబడతా వచ్చినాయి. ఏలియా మరొక ప్రార్థన ఇదే అధ్యాయం 5 వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మరి బయలు దేవత ప్రవక్తలతో పందెము కట్టి వారిని 450 మందిని ఖడ్గము చేత హతమార్చినటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఇదిగో ఇక్కడ ఏలియా ద్వారా ఆహాబుతో మాట్లాడుతున్నాడు. అంతటా గిలాదు కాపురస్తుడు సంబంధియుడు తిష్బీయుడైన ఏలియా అహాబులతో వచ్చి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఆయన జీవము తోడు నా మాట ప్రకారముగా కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. గమనించండి, ఆహాబు దగ్గరకు వచ్చి ఏలియా చెప్తున్నాడు, రాబోయే సంవత్సరాల్లో మంచైనా వర్షమైనా పడదు అని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు ఏలియా మీద అతడు చాలా కోపగించాడు. కానీ ఆ తరువాత కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చినాయి. అయితే 18వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మరలా మొదటి వచనంలో కూడా అక్కడ ఏలియా అహాబును కలవటానికని వస్తున్నట్టుగా మనకు రాయబడతా వచ్చింది అనమాట. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం ముందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవిచ్చాడు. దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 17వ అధ్యాయం ఏం చెప్పాడంటే, రాబోయే సంవత్సరాల్లో ఆకాశంలో నుంచి వర్షము కానీ మంచు కానీ పడదు అని చెప్పాడు. ఆ తర్వాత 18వ అధ్యాయంలోకి వచ్చినాక దేవుడు ఏలియాతో మాట్లాడి ఆహాబుతో చెప్పు, నేను వర్షాన్ని కురిపించబోతున్నానని చెప్పాడు అనమాట. అయితే ఇక్కడ ఈ మధ్యలో కొంత సంఘటన జరిగింది. ఏలియా బయలుదేవత ప్రవక్తల్ని, అష్టారోతు దేవి ప్రవక్తలు అందరినీ కూడా తీసుకురమ్మని చెప్పినప్పుడు 450 మంది బయలుదేవత ప్రవక్తలను హతమార్చినట్లుగా మనకు రాస్తూ వచ్చాడు. అది అయిపోయిన వెంటనే ఏమైందంటే ఏలియా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన అయ్యా అంటే మానవుని యొక్క మనవి ఆలకించి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. యాకోబు మనకు రాస్తూ 5వ అధ్యాయం 17-18 వచ్చాను అంటాడు కదా, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషులే అని చెప్పాడు. మన వంటి స్వభావం కలిగిన మనుషులే. మనుషులందరూ ఒకే స్వభావంతో ఉంటూ ఉంటారు. మానవ జీవితంలో సంతోషం అనేది
భయం అనేది ఉన్నది, కోపం అనేది, ఆనందం అనేది ఉన్నది. ఇలాగా ఏలియా జీవితంలో కూడా ధైర్యము, పిరిగితనం ఉంది. ఇలాగా అన్ని కోణాలు కూడా ఏలియా యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. హుషారు వచ్చింది, దేవుని యొక్క పేరట సవాల్ చేశాడు. 450 మందిని చంపినవాడు ఒక స్త్రీ యొక్క మాట విని నిన్ను రేపటికి ఈ దినానికి వారిలో ఒకటి వంటి వాడిగా చేయకపోతే చూడని చెప్పింది. ఆ మాట విన్నటువంటి ఏలియా భయపడిపోయాడు, పిరికాత్మ కలిగింది, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు, దాక్కుండిపోయాడు. మనుష్య స్వభావం అది. అలాగే అనేక సందర్భాల్లో ఆయన జీవితంలో మనుష్య స్వభావం అనేది తేటగా కనపడతా వచ్చింది లేఖనాల్లో. అయితే ఇక్కడ యాకోబు చెప్పినట్లుగా అతడు మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, కానీ ఏమన్నాడు అక్కడ, అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరములు పర్యంతము భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమిచ్చను. దేవునికి స్తోత్రం. అతడు ప్రార్థించగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము లేదు అని చెప్తున్నాడు. మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమిచ్చింది. ఈ యొక్క సంఘటన అంతా కూడా మనకి ఇప్పుడు మనం చదువుకున్నాము రాజుల గ్రంథంలో. అయితే ఇక్కడ ఏలియా వెళ్ళి ఆ యొక్క కరిమేలు పర్వతం మీద ఆ యొక్క దేవత ప్రవక్తలను హతమార్చిన తర్వాత ఆ పైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ పైకి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే తన తల తన 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని దేవుడిని అడుగుతున్నాడు. దేవా, నువ్వు కార్యం చేయమని అడుగుతున్నాడు. ఇదిగో నువ్వు వర్షాన్ని పంపిస్తానని చెప్పా, 18వ అధ్యాయం మొదట్లో అని చెప్పాడు దేవుడు. నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నానని చెప్పాడు. నువ్వు కురిపించబోచున్నానని చెప్పావు కనుక ఇప్పుడు ఆ యొక్క వర్షాన్ని పంపించు అని చెప్పే దేశంలో ఎక్కడ నీరు లేదు, ఎక్కడ కూడా వర్షం లేదు, మంచు కూడా లేదు కనీసం. కాబట్టి ఆ యొక్క ఆహాబు అలాగే ఓబద్యా వారిద్దరూ కూడా ఏం చేస్తారట, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క నీటి జాడలను కనుగొనటానికి వారు వెళ్ళినట్లుగా గృహ నిర్వాహకుడు అయినటువంటి ఓబద్యా అని రాస్తున్నాడు. వారు వెళ్ళినట్టుగా ఇక్కడ రాస్తా 5వ వచనం మనం చూస్తే, ఆహాబు దేశంలోని ఉదక దారులన్నిటినీ, నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను, కంచర గాడిదలను ప్రాణముతో కాపాటకై మనకు గట్టి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చాడట. చూసారా, ఆ నీరు ఎక్కడా కూడా ఒక చుక్క లేదు దేశంలో. ఇశ్రాయేల్ దేశంలో నీరంతా కూడా ఎండిపోయింది, వర్షము కురిపించబడలేదు, మంచు పడలేదు, పంటంతా కూడా మరి నాశనం అయిపోయింది. పశువులన్నీ కూడా తిండికి లేక అల్లాడిపోయి చచ్చిపోతా ఉన్నాయి, మనుషులు కూడా చనిపోతా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉందాయా అంటే భయంకరమైనటువంటి కరువు వచ్చి పడింది. చూసినప్పుడు ఆహాబుకి చాలా భయం కలిగింది. ఎక్కడైనా నీటి జాడలు ఉన్నాయేమో కనుగొందామని వెళ్దామని ప్రయాణమయ్యాడు. ఈ లోపల దేవుడు ఏలియాకు చెప్పి వర్షాన్ని కురిపించబోతున్నానని చెప్పినప్పుడు ఆ మాట చెప్పడానికి వెళ్తానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఓబద్యా ఏలియాకు ఎదురుపడ్డాడు. ఈ ఓబద్యా కూడా ఎవరయ్యా అంటే ఆహాబు దగ్గర గృహ నిర్వాహకుడే, కానీ దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వాడు. ఈ యొక్క ఆహాబు యొక్క భార్య యెజబెలు దేవుని యొక్క ప్రవక్తలను చంపుతా ఉంటే అతడు 50 మందిని 100 మందిని కొండ గృహంలో దాచిపెట్టి వారికి భోజన సదుపాయాల్ని చూస్తా ఉన్నటువంటి వాడట. అంటే ఎంత భక్తి కలిగినటువంటి వాడు మనకు అర్థమవుతా ఉంది. ఎంత దేవుని ఎడల, దేవుని యొక్క ప్రవక్తలు సేవకుల ఎడల శ్రద్ధ కలిగిన వాడు మనకు కనపడతా ఉంటది. అలాంటి వ్యక్తి ఏలియాకి ఎదురుపడంగానే ఏలియా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నీ రాజుకి నేను ఇక్కడ ఉన్నానని చెప్పమన్నాడు. అందుకు అతను అన్నాడు కదయ్యా, నువ్వు ఇక్కడ ఉంటావు, కాసేపుడికి ఎక్కడికో వెళ్ళిపోతావు, ఆత్మ నేను తీసుకుని వెళ్ళిపోద్ది,
నేను వాళ్ళని తీసుకొని వచ్చే లోపల నువ్వు ఇక్కడ కనపడవు, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎవరు కూడా మేము చూడలేదని చెప్తారు. నా మరణానికి వచ్చిందయ్యా ఇదంతా, ఎందుకు లేనిపోయింది, ఊరుకోయా నన్ను చంపొద్దు ప్రభా అని చెప్పి ఏలియాను బ్రతిమలాడుకుంటే లేదు ఈ దినం ఖచ్చితంగా నేను ఆహాబును చూడాలి అని చెప్పాడు అనమాట. ఆహాబును చూడాలని చెప్పిన తర్వాత అక్కడ ఏలియా దగ్గరికి ఆహాబు మరి ఈ వర్తమానం తెలుసుకుని వచ్చాడు. ఉపదేశాలు ఆహాబు చెప్పాడు. ఆహాబు వచ్చాడు. ఆహాబు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి దేవత ఆ యొక్క భక్తులను తీసుకురమ్మన్నాడు, ప్రవక్తలను తీసుకురమ్మన్నాడు. వాళ్ళందరూ కూడా అక్కడ పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో చిన్న ప్రార్థన చేశాడు. దేవా నీవు అగ్నిని కురిపించి ఈ దహన బలిని కాల్చివే ప్రభు అన్నాడు. ఒక మాటలో ఒక క్షణములో అదంతా కూడా కాల్చివేయబడిపోయింది, బూడిదైపోయింది. ఆ తర్వాత వర్షం రాబోతుందని చెప్పి ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన మనం గమనించినట్లయితే ఆ ప్రార్థన చాలా బలమైనటువంటి ప్రార్థనగా మనం చూడబోతా ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో ఎస్కేల్లో కానీ మనకి రాయబడతా వచ్చినటువంటి మాటలు మనం గమనించినట్లయితే భూమి మీద వర్షమును కురిపించేవాడు ఎవరట? దేవుడైన యెహోవా అని రాయబడింది. వర్షం ఇచ్చేవాడు ఆయన. మరి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించేవాడు ఆయన అని రాయబడతా వచ్చింది. అయితే ఇక్కడ ఏలియా యొక్క ప్రార్థనలో మనం గమనిస్తే 4 బలమైన విషయాలు మనం చూడబోతా ఉన్నాం. ఆ ప్రార్థనలో మొట్టమొదటి 41వ వచనం మనం గమనిస్తున్నాము. అదేంటయ్యా అంటే ఏలియా ప్రార్థన ఎలాంటిదయ్యా అంటే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. అది 41వ వచనంలో 18వ అధ్యాయంలో పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయేను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఏమని రాయబడుతుంది? విస్తారమైన వర్షం యొక్క ధ్వని పుట్టుచుంది. గమనించాలి, విశ్వాసముతో కూడిన ప్రార్థన ఏలియా చేశాడు. ఇక్కడ ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన ఏలియాకు వర్షపు ధ్వని వినపడతా ఉంది. కానీ ఎవరికది వినపడటం లేదు, ఎవరికది కనపడటం లేదు. కానీ ఆయనకొక్కడికే ఏమైందా అంటే వర్షపు ధ్వని వినపడతా ఉంది అని చెప్తున్నాడు. ఆ వర్షపు ధ్వని అనేది ఎలా వినపడింది తనకంటే తనలో ఉన్నటువంటి విశ్వాసము దాని కార్యాన్ని చేయటం ప్రారంభించింది. విశ్వాసం అనేది తన లోపల కార్యసాధనం ప్రారంభం చేస్తుంది అన్నమాట. వినుట వలన విశ్వాసం కలుగుతుందని మనం రోమపత్రిక 10వ అధ్యాయం 17లో చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఆ శబ్దం వినే కొంది తన జీవితంలో ప్రార్థనలో విశ్వాసం కలిగింది. ఎలాగయా అంటే ఆ శబ్దము ఎవరికి వినపడలేదు, కానీ ఏలియా ఒక్కడే వినగలుగుతా ఉన్నాడు. ఎలా వినగలిగాడయా అంటే తన యొక్క జీవితంలో మనుషుల స్వభావం ఉంది, కానీ దైవ సంబంధమైన భక్తి భయము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క చెవులను కలిగినటువంటి వాడు, నేత్రాలు కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన చెవులు నేత్రాలు కలిగినటువంటి వాడుగా ఏలియాను మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఆత్మ సంబంధమైన చెవులు దేవుని యొక్క కార్యాలని వినటానికి సిద్ధంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఎప్పుడైతే దేవుడు ఒక కార్యాన్ని చేస్తున్నాడో అప్పుడు ఆత్మ కలిగిన వారు దాన్ని గ్రహించగలుగుతారు. ఆత్మ లేని వారు దానిని గ్రహించలేరు, చూడలేరు. అందుకనే చాలాసార్లు బైబిల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఏలియా కూడా దేవునిలో తనకున్నటువంటి భయభక్తుల వలన తన జీవితంలో దైవ సంబంధమైనటువంటి ఆ చెవులను కలిగి ఉన్నాడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే విస్తారమైనటువంటి వర్షపు ధ్వని పుట్టుకొస్తా ఉందట. విస్తారమైన వర్షపు ధ్వని పుట్టుకొస్తా ఉంది. ఆ వర్షపు ధ్వని వినటానికి ఆత్మ చెవులు కలిగి ఉన్నాడు. అందుకనే ఆత్మ సంగములతో చెప్పు మాటలు చెవులు గలవాడు వినును గాక. ప్రకటనందములో చాలాసార్లు మనకు జ్ఞాపకం చేయబడింది. ఆత్మ చెవులు లేకపోతే దైవ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మనము వినలేము, దేవుడు చేసే వాటిని వినలేము. అందుకనే
బైబిల్లో కూడా ప్రభు చాలాసార్లు జ్ఞాపకం చేస్తాడు, అదిగో వారు వినుటకు వినుచున్నారు కానీ వారి చెవులు మందమైపోవటం వల్ల వాటిని లోపలికి తీసుకోలేకపోతున్నారు. చెవులు మందమైన కొన్నిసార్లు వింటున్నట్టుగా ఉంటుంది మనకి, కానీ అవి వినపడవు. అయితే ఇక్కడ ఆ ధ్వని పుట్టడం ప్రారంభించింది, దేవుని యొక్క కార్యం ప్రారంభమైంది. ఆ కార్యము తన జీవితంలో చూస్తున్నట్టుగా వింటున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అందుకనే హెబ్రీ పత్రికలో మనకి 11వ అధ్యాయంలో 1వ వచనం రాసినట్టుగా విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉంది. దేనికోసం ఆ పర్వతం మీదకి వెళ్ళాడు ఆయన? వర్షాన్ని కురిపించడానికి వెళ్ళాడు. ఆ వర్షం రాబోతా ఉందని చెప్పినటువంటి దేవుని మాటను చూడటానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శబ్దాన్ని వినగలిగాడు ఆయన. నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అది. అదృశ్యమైనవి ఉన్నవటకు రుసువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుసువై ఉందట. అది ఇప్పటిదాకా అదృశ్యంగానే ఉంది, అది ఉన్నది అని చెప్పటానికి రుసువు ఏంటయా అంటే ఏలియా యొక్క చెవులు దాని శబ్దాన్ని వింటా ఉన్నాయి అన్నమాట. ఆ శబ్దాన్ని వింటున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేని కొరకైనా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో దేవుని శబ్దం కొరకు, దేవుని స్వరం కొరకు మనం వినాలి. చాలాసార్లు దేవుని స్వరం అనేది చిన్న స్వరంగా వినపడుతూ ఉంటుంది, మెల్లని స్వరంగా వినపడుతూ ఉంటుంది. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుతో మాట్లాడినప్పుడు చాలా చిన్నగా దేవుడు మాట్లాడాడు, సమూయేలు సమూయేలు అని. అది ఎవరికి కూడా వినపడలేదు. ఎవరికి వినపడింది? అది సమూయేలుకి మాత్రమే వినపడింది. ఆ సమూయేలు గబగబా లేచెల్లి ఆ ఏలీని అడుగుతున్నాడు, గురువు గారు పిలిచారా అని. లేదు నాయన, పిలవలేదు, పండుకోపో అని చెప్పాడు. బట్ ఇక్కడ దేవుని యొక్క స్వరం అనేది చాలా చిన్నగా మెల్లగా వినపడతా ఉంటుంది. ఇక్కడ మెల్లని స్వరముతో తన కార్యాన్ని ప్రారంభించాడు. ఆ స్వరము ఏలియా చెవులకు తగిలింది. కారణం ఏంటంటే దేవుని కార్యములను వినగలిగేటువంటి, దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి ఆత్మ చెవులను ఆయన కలిగినటువంటి వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మనము కూడా ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో ఏలియా లాగా వినగలిగే చెవులను మనం కలిగినటువంటి వారంగా ఉంటే దేవుడు మన ప్రార్థనని ఆలకించేవాడుగా ఉంటాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు పేతురు పత్రికలో రాసినట్లుగా ఆయన చెవులు మన ప్రార్థన వైపు ఒగ్గి ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన చెవులు మన ప్రార్థన వైపు ఒగ్గుతాడు. ఇక్కడ ఏలియా కూడా ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రభా వర్షం వస్తుందని చెప్పేవారు ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ స్వరాన్ని విని మెల్లని స్వరముతో ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క వర్షపు ధ్వనిని వినిపించాడు. మొట్టమొదటి మనకేమవుతుంది, వర్షం కనపడతా ఉంటుంది కదా, కానీ అది వచ్చేటప్పుడు ధ్వని కూడా వస్తుంది. కొన్నిసార్లు దాని ధ్వనిని కూడా మనం వింటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఏలియా ఏమీ లేని నిరాధారంగా ఉన్నటువంటి సమయాల్లో దేవుడు పంపించబోతున్నటువంటి ఆ వర్షం యొక్క ధ్వనిని విన్నట్లుగా మనము గమనిస్తున్నాం. ఆయన ప్రార్థనలో విశ్వాసం ఉంది. లేని వాటిని, నిరీక్షించే వాటిని నిజంగా చూడబోతా ఉన్నాడు ఆయన. మరి ఉన్నవి లేనివి ఉన్నవని చెప్పడానికి రుసువై ఉన్నట్లుగా ఉన్నటువంటి దాన్ని ఆయన చూడబోతా ఉన్నాడు. అలాంటి ప్రార్థన మనం కూడా చేయగలగాలని అడుగుతున్నాడు. రెండవదిగా మనం గమనిస్తూ ఉంటే ఏలియా ప్రార్థనలో ఉన్నటువంటిది ఏందయ్యా అంటే వినయం అనేది ఏలియా ప్రార్థనలో మనం చూస్తున్నాం. వినయం అనేది తగ్గింపు అనే స్వభావం మన జీవితాల్లో ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దీనత్వంతో జీవించే వారంగా ఉండాలి. కారణం ఏంటంటే కీర్తనలో కానీ మిగిలినటువంటి బైబిల్లో రాయబడ్డట్లుగా వినయము కలిగినటువంటి వారి యొక్క దగ్గర దేవుడు ఉంటానని చెప్పాడు. నలిగిన మనస్సు కలిగిన వారికి ఆయన ఆసన్నుడై ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి దేవుడు మనతో ఉండాలంటే, దేవుడు మన యొక్క మాటలు విని మనకి కార్యాలు చేయాలంటే
విరిగి నలిగిన మనస్సు, వినయముతో కూడిన మనస్సు మనం కలిగిన వారమై ఉండాలి. ఏలియా జీవితంలో తను చేసిన ప్రార్థనలో రెండవది ఏం కనపడుతుందా అంటే ఏలియా జీవితంలో వినయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. 42వ వచనంలో మనం దాన్ని గమనిస్తాం. ఏమన్నాడో, ఆహాబు భోజనము చేయబోయిన కానీ ఏలియా కరిమేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము కాళ్ళ మధ్యలో ఉంచుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ముఖాన్ని కాళ్ళ మధ్యలో ఉంచుకున్నాడట. ముఖము కాళ్ళ మధ్యలో ఉంచుకోవడం అనేది బైబిల్ గ్రంథములో వినయానికి సూచనగా ఉంది, సాత్వికానికి సూచనగా ఉంది, దీనత్వానికి అది సూచనగా ఉంది. కనుక ఆయన పర్వతం మీదకి వెళ్ళి ఆ కాళ్ళ మధ్యలో తన తల ఉంచుకున్నాడు. ఆ తల ఉంచుకొని దేవునికి విన్నవించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరకి, మనుషుల దగ్గర ఎలా ఉండాలి? మనము ధైర్యంగా ఉండాలి. దేవుని దగ్గర కూడా ధైర్యంగానే వెళ్ళాలి, కానీ వినయముతో ఉండాలి. మనం మనుషుల దగ్గర చాలాసార్లు వినయంగా కనపడతా ఉంటారు మనుషులు, కానీ పక్క వచ్చినాక ఎంతో ధైర్యం చూపిస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గర ఎలా ఉండాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ధైర్యంగా వెళ్ళాలి. ఎందుకంటే మనకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన కృపాస్థానములో చేరటానికి మనకి ధైర్యం కలిగించాడని పౌలు గారు హెబ్రీ పత్రికలో మనకు జ్ఞాపకం చేశాడు. ఆయన కృపాస్థానం దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం ఇచ్చాడు. ఆ కృపాస్థానం చేరిన దగ్గర మనం కాళ్ళ రగరేసే వాళ్ళంగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే వినయముతో ఉండాలి, విధేయతతో ఉండాలి. ఇక్కడ ఏలియా తన యొక్క ముఖాన్ని తన కాళ్ళ మధ్యలో ఉంచి నేల మీద పడినట్టుగా మనం చూస్తున్నాడు. నేల మీద పడి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగం చేసేవారు యూదులు. దేవుడు గొప్పవాడు కనుక ఆయన చూడటానికి కూడా భయం కలిగేది వారికి. సాష్టాంగ నమస్కారం చేసేవారు. అయితే ఇక్కడ దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు మన జీవితాల్లో వినయం అనేది మనకు కావాలి. ఎందుకంటే ఆ వినయపూర్వకమైనటువంటి ఆత్మ స్వభావం మనలో ఉంటేనే కానీ దేవుని దగ్గర మన ప్రార్థన అనేది వినపడదని చెప్తున్నాడు. ఆ వినయముతో కూడినటువంటి ఆత్మ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలో మనకి కొర్నేలు గురించి రాయబడతా వచ్చింది. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. గమనించారా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. చాలాసార్లు మనకు ఎలా ఉంటుందా అంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, లేదు భక్తి ఉందంటే భయం ఉండదు. అయితే దేవుని దగ్గర ఎప్పుడు కూడా భయముతో కూడిన భక్తిని మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఆ భక్తిలో మన జీవితాల్లో దేవుని ఎదుట భయం కలిగినటువంటి వారంగా ఉండాలి. భయం లేకుండా ఉండే వారంగా ఉండకూడదు. ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడు గొప్పవాడు, బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్త ఎదుట మనము ఎంత ధైర్యవంతులమైనా సాష్టాంగపడాల్సిందే. అయితే ఏలియా కూడా నేల మీద పడిపోయాడు. ఆ కాళ్ళ మధ్యలో తల పెట్టుకున్నాడు. తన వినయాన్ని ఇక్కడ కనపరిచాడు. విరిగి నలిగిన మనస్సు, వారిని దేవుడు ఆలకించేవాడు. దేవుడు సమీపంగా ఉంటారు వారికి అని చెప్తున్నాడు. కాబట్టి ఏలియా యొక్క ప్రార్థనలో రెండవది మనం గమనించేది వినయము. వినయంతో కూడినటువంటి ఆత్మ స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆ యొక్క స్వభావంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మనుషుల దగ్గర ధైర్యంగా ఉండాలి, కానీ దేవుని దగ్గర వినయంతో ఉండే వారంగా మనం ఉండాలి. అందుకని యేసుప్రభువు వారు కూడా ఏం చెప్పాడు? దీన మనస్సునే కలిగి ఉండాలని చెప్పాడు. అంతేగాని గర్వంగా ఉండకూడదు. ఆ దీన మనస్సు కలిగిన వారమై, వినయం కలిగినటువంటి వారమై ఆయన సన్నిధిలో మనము దేవునికి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఏలియా యొక్క జీవితములో తనకి కలిగినటువంటి ఆ వినయము దేవుడు తన ప్రార్థన ఆలకించేట్లుగా, ఆ ప్రార్థనకి సమాధానం కలిగేటట్లుగా, ఆయన జీవితంలో ఉన్న విశ్వాసానికి తోడుగా
వినయాన్ని అనేది బలమైన ప్రార్థన కలిగించింది అన్నమాట. కనుక ఆ వినయముతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు సమాధానం ఇస్తాడని దేవుని వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోబడుతున్నాం. ఆ యొక్క ప్రార్థనలో అద్భుతాన్ని మనం చూడబోతాం అన్నమాట. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ దేవుని దగ్గర ఆయన వినయము కలిగినటువంటి వాడుగా, విధేయత కలిగినటువంటి వాడుగా, తనను తాను తగ్గించుకున్నటువంటి వాడుగా ప్రభు ఎదుట మరి ఆయన నేల మీద మరి సాష్టాంగ పడ్డట్టుగా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నేను ఏమీ లేను ప్రభా, నీవే సమస్తం అని చెప్పటం. నేను ఒట్టివాడిని, రిక్తుణ్ణి, నీవే గొప్పవాడు అని మనం ఒప్పుకోవటం అనమాట. అలా ఒప్పుకొని దేవుని దగ్గర మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు జరిగించేటువంటి ప్రార్థనగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత ఏలియా జీవితంలో మూడవది మనం అక్కడ గమనిస్తాము. 43వ వచనంలో అంటున్నాడు కదా, తన దాసుని పిలిచి నువ్వు పైకెక్కిపోయి సముద్రం వైపు చూడు. వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనపడలేదని చెప్తా వచ్చాడు. ఇక్కడ ఏలియాలో ఉన్నటువంటిది మరొకటి ఏంటంటే పట్టుదల. ఏలియాలో పట్టుదల మనం చూస్తున్నాం. దానినే యాకోబు ఆసక్తి అని చెప్పాడు. ఆసక్తితో అతడు ప్రార్థించుగా అంటున్నాడు. పట్టుదలతో ప్రార్థించాడు ఏలియా. ఆ పనివాడిని తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి అక్కడ చూడు అని చెప్తున్నాడు. అక్కడ చూడు అని చెప్పినప్పుడు ఆ పనివాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చూస్తాడు? సముద్రంలో చూశాడు. సముద్రంలో చూసి ఏం కనపడుతుంది నాయన వెనక్కి తిరిగి ఏలియా దగ్గరికి వచ్చాడు. ఇలాగా ఎన్నిసార్లు జరిగింది తెలుసా? 7 సార్లు జరిగిందండి. 7 సార్లు పనివాడు ఆ సముద్రం వైపు చూడటం, వెనక్కి వచ్చి ఏం కనపడలేదు నాకు చెప్తున్నాడు. ఆ యొక్క విషయంలో మనం ఎలాగా స్పందిస్తామయ్యా అంటే, ఒకసారి 2 సార్లు చూస్తాం, 3వసారికి వేసారిపోతూ ఉంటాం. అయితే ఏలియా జీవితంలో పట్టుదల మనం చూస్తున్నాం. 7 మారులు ఆ పనివాడు ఏమీ కనపడలేదని చెప్పినా సరే ఆయన పట్టుదలని మాత్రము విడిచిపెట్టలేదు. తను దేవుడు చెప్పిన మాట యందు నమ్మకాన్ని కలిగినాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి తనలో విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ తన యొక్క హృదయములో దేవుని మాట ఎడల విశ్వాసాన్ని కనపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను అలా పట్టుకున్నాడు. వర్షాన్ని కురిపించబోతున్నాడు, వెళ్ళు అని చెప్పాడు దేవుడు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క మాటలు మనం విన్నప్పుడు ఎలా ఉంటుందా అంటే దిగజారిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. విశ్వాసంలో సన్నగిలేటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. మన విశ్వాస జీవితంలో జారిపోయేటువంటి పరిస్థితులు కనపడతా ఉంటాయి. కారణం ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి మాటలు విన్న తర్వాత పడిపోతాం. పేతురు గారు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క నీటి మీద నడవటానికి ప్రభువుని పర్మిషన్ అడిగాడు. దేవాది నీవే అయితే నేను కూడా నీటి మీద నడవటానికి నాకు అవకాశం ఏమని అడిగాడు. అందుకు ప్రభు చెప్పాడు, పేతురు నేనేను రా అని చెప్పాడు. వెంటనే ఏం చేశాడు? ఆ ధోనిలో నుంచి కాలు తీసి నీళ్ళ మీద వేశాడు. ఆ నీళ్ళ మీద వేసిన వాడు విశ్వాసములో సన్నగిలిపోయాడు మళ్ళా కాసేపటికి. అయితే ఏలియా జీవితంలో విశ్వాసములో సన్నగిలలేదు. ఆయనలో పట్టుదల అనేది తగ్గిపోలేదు. దేవుడు చెప్పాడు కనుక అది ఖచ్చితంగా జరుగుతుంది అంతే. దేవుడి మాట అవునంటే అవునవుతుంది. ఆయన మాట సెలవిచ్చి దాన్ని తప్పిపోయేవాడు కాదు. అందువలన దేవుడు వర్షం పడుతుందని చెప్పాడు కనుక ఆ పనివాడి యొక్క తప్పుడు సమాచారం ఎన్నిసార్లు వచ్చినా సరే తన జీవితంలో తనకున్నటువంటి పట్టుదల కోల్పోలేదు. తనకున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని నశింప చేసుకోలేదు. మనం ఏం చేస్తాము? మన విశ్వాసంలో సన్నగిల్లిపోతాం. ఇన్నిసార్లు చేస్తాం, ఇంక అవ్వదులే పదా అని చెప్పి మరి మోటాముళ్ళు సర్దుకొని వెళ్ళిపోయేటువంటి వారిని చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మాత్రము దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? ఆయన
పట్టుదలలో మాత్రము సన్నగిలినటువంటి వాడుగా లేడు. దేవుని యందు మనకున్నటువంటి ఆ భక్తి విషయంలో, దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో మనం జీవిస్తున్నప్పుడు మన దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలట? దేవుని మీదే ఉండాలి. ఆయన చెప్పాడు కనుక అది జరుగుతుంది అంతే. ఆయన మీద మనం దృష్టి ఉంచుకోవాలి. అందుకనే దావీదు కీర్తన గ్రంథంలో 16:8 అంటూ ఉంటాడు, ఏమన్నాడు? ఇదిగో నేను సదాకాలము నా గురిని యెహోవా మీద నిలుపుచున్నాను. ఎక్కడుందట ఆయన గురి? దేవుని మీద ఉందట. సదాకాలం నా గురి దేవుని మీద ఉంది. కాబట్టి నేను కదల్చబడను అని చెప్తున్నాను. మనం కూడా మన గురిని దేవుని మీద నిలిపినప్పుడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు తారుమారు కావచ్చేమో, కానీ దేవుడు చెప్పినటువంటి మాట మాత్రం ఎప్పటికి కూడా నెరవేరకుండా పోయేదిగా ఉండదు. దేవుడు చెప్పిన మాట అది సంపూర్తి కాకుండా ఒక్కటి కూడా లేదు అని బైబిల్ గ్రంథంలో రాయబడతా వచ్చు. కనుక సేవకుని యొక్క మాటలు విని తన విశ్వాసంలో సన్నగిల్లకుండా, తన యొక్క ప్రార్థనలో పట్టుదలను కోల్పోకుండా ఏలియా ప్రార్థిస్తూ ఉన్నాడు. మరలా పంపుతున్నాడు. ఇలాగా 7 మారులు పంపించాడు. 7 మారులు పంపించినప్పుడు చివరికి తన జీవితంలో మరి ఆ పట్టుదల కోల్పోకుండా ఉన్నటువంటి ఆ స్థితిని మనం గమనిస్తూ వచ్చు. మన ప్రార్థనలో కూడా సాతాను మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ఏదో ఒక రూపంలో దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలుని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకుని వచ్చి కనాన్ దేశం తీసుకెళ్దామని దేవుడు ప్రణాళిక చేసి మోషేని ఏర్పాటు చేసుకుని అద్భుతాలు జరిగిస్తే సాతాను ఏం చేస్తుంది? ఆ వేగువారు వెళ్ళొచ్చినప్పుడు భయాన్ని కలుగు చేసింది. 12 మంది వెళ్ళారు. 10 మంది వచ్చి అన్నారు కదా, అయ్యా మనకు అది మంచి దేశమే, కానీ మనం అక్కడికి వెళ్తే ఒక్కడం కూడా మనము బతకం. ఎందుకంటే వాళ్ళు బలమైన వాడు, ఎత్తని వారు, మనం చంపుకు తింటారు వాళ్ళు అని చెప్పారు. కాబట్టి చెడ్డ సమాచారం అనేది మన జీవితంలో విశ్వాసాన్ని సన్నగిల్లేడు చేస్తుంది. కానీ వాటి మీద మనం దృష్టిని ఉంచకుండా దేవుని వైపు చూసే వారంగా ఉండాలి. మన గురంతా దేవుడి మీద, దేవుడు చెప్పినటువంటి ఆ మాట మీద మనం నిలుపుకోనటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడగలుగుతాము. దేవుని సన్నిధిలో మనము మరి ఆ వాటిని చేయటానికి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క శక్తిని పొందగలుగుతాం అప్పుడే. అంతేగాని మూర్ఖంగా చెప్పేటువంటి ఎదుటి వచ్చేటువంటి వాటిని చూసి మనం కూడా జారిపోయే వారంగా ఉండకూడదని దేవుడు ఏలియా ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత 4వ విషయం 44వ వచనం రాస్తున్నాడు. ఏమంటున్నాడు? 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన జీవితంలో 4వ విషయాన్ని మనం గమనించినప్పుడు ఆ యొక్క ఏలియా జీవితంలో మనకి గొప్ప మరి ఖచ్చితమైనటువంటి దానిని చూశాడు. ఇప్పుడు ఆ ప్రార్థన ద్వారా దానిని చూడగలిగాడు. మానవుని యొక్క అరచేయంత మేఘము సముద్రంలో కనపడితే అది విస్తారమైనటువంటి వర్షాన్ని కురిపించుద్దా? మనం రోజు చూస్తూ ఉంటాం, ఆకాశం మబ్బులు కమ్ముతా ఉంది, దట్టంగా నల్లటి మబ్బు, వర్షం మబ్బు వస్తూ ఉంది. ఇంకా వర్షం ఈ రాత్రి కుమ్మరం చేస్తుంది అనుకుంటున్నాము. తీరా ఇంట్లోకి వచ్చి తలుపేసుకున్నాక అంతా కూడా వెళ్ళిపోయి చుక్క నీళ్ళు లేకుండా పోతా ఉంది. అయితే సముద్రంలో కనపడ్డటువంటి అరచెయ్యి అంత మేఘము అతని యొక్క ప్రార్థనలో మరి అతను చూడగలిగాడు. కాబట్టి అరచెయ్యంత మేఘమును చూసినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు? ఆహాబు కబురు పెడతాడు ఏమంటే, వర్షము రాకమునిపే నువ్వు త్వరగా నీ రథమెక్కి వెళ్ళిపో. వర్షము రాకమునిపే నువ్వు త్వరగా నీ రథమెక్కి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఆ కింద మనం చదువుతుంటే ఉన్నాడు 45వ వచనంలో,
అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మిందట. ఎప్పుడు అరచెయ్యంత మేఘాన్ని చూసినప్పుడు దాని మీద మరి తన జీవితంలో మరి ఎలాంటి స్పందన కలిగిందయ్యా అంటే, ఆ చిన్న ప్రారంభం అనేది విస్తారమైనది అవుతుందని దాంతో నమ్ముతూ వచ్చాడు. కొన్నిసార్లు చిన్నగా కనపడిన వాటిని మనం త్రోసిపుచ్చేస్తూ ఉంటాం. మనం అక్కడ గమనిస్తే బైబిల్ గ్రంథంలో మనకు రాస్తూ ఉన్నాడు కదా, జకర్యా 4:10 కార్యాలు అల్పములై ఉన్నప్పుడు తృణీకరించేవాడు ఎవడు చిన్నగా ఉంది కాబట్టి దాన్ని ఎవడు తృణీకరిస్తాడంటే మామూలుగా మనుషులు తృణీకరిస్తారు. దైవ సంబంధంగా ఉన్నటువంటి వాడు ఎవరు కూడా ఆ అల్పమైన కార్యాలు తృణీకరించరు. ఎందుకంటే అల్పమైన వాటి ద్వారానే సమస్తం కూడా మనం విస్తారం అవుతూ ఉంటాయి. ఆ అల్పమైన వాటిలో నుంచి విస్తారమైన వస్తూ ఉంటాయి. ఇక్కడ అరచెయ్యంత మేఘం కనపడింది. కానీ ఆ అరచెయ్యంత మేఘం కనపడినప్పుడు తన జీవితంలో ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లుగా నీ రథము సిద్ధము చేసుకొని పొమ్మన్నాడు. అక్కడ కనపడింది అరచెయ్యంత మేఘమే, కానీ ఆ వర్షము నిన్ను ఆపకుండా ఉండేట్లుగా వెళ్ళమంటున్నాడు. అంటే తన యొక్క ప్రార్థన ఎంత బలమైనటువంటి ప్రార్థనగా ఉందో మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. తన ప్రార్థనలో కనపడినటువంటి అల్పమైన వాటిని తృణీకరించేవాడు కాదు. మనం కూడా ఏదో చిన్నదే కదా అని మనం త్రోసివేసే వారంగా మనం ఉండకూడదు. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా అల్పంగానే మనకు కనపడతా ఉంటాయి. ఆ అల్పమైన కార్యాల్లో నుంచి దేవుడు విస్తారమైన వాటిని జరిగించేవాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విస్తారమైనటువంటి జన సమూహాన్ని చూసిన యేసుప్రభువు వారు ఏమన్నా అంటే, మీరు వారికి భోజనాన్ని పెట్టమని చెప్పాడు 3 రోజులు అయిన తర్వాత. ఆ 3 రోజులు ప్రభువారి దగ్గర ఆయన మాటలు వింటూ ఉన్నారు జనాంగం కదలకుండా. శిష్యులు చెప్తున్నారయ్యా, ఇప్పుడు 3 రోజులు అయింది, వాళ్ళు పంపించేయండి త్వరగా. వారు వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రొట్టెలు కొనుక్కొని తింటారు, లేకపోతే వారు పడిపోతారని చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, లేదు మీరే వారికి భోజనం పెట్టమన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా 300 దేనారాలు పెట్టి రొట్టెలు తెచ్చినా కానీ ఒక్కొక్కడికి చిన్న మొక్క కూడా సరిపోదని చెప్పారు. ప్రభు అప్పుడు ఏమన్నా అంటే, మీ దగ్గర ఏమీ ఉన్నది, మీ దగ్గర ఏముందని అడిగినప్పుడు ఎవరు బయట పెట్టట్లా. ఎందుకంటే 3 రోజులు అయిపోయింది. ఎవరు కాళ్ళు బహుశా పెద్దోళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, దాచిపెట్టుకొని మెల్లగా వాళ్ళ వరకే తింటా ఉంటారు. అలాగా ఎవడు తెచ్చుకునేవాడు అయిపోయింది. కానీ అంతలోనే ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఏం చెప్పాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. అందరికి నవ్వొచ్చి ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తింటారు? ఆ తెచ్చుకున్న పిల్లోడికే అవి సరిపోతాయి. అలాంటిది ప్రభు ఆ అల్పమైన దాన్ని తీసుకొని, ఆ చిన్నదాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో ఆశీర్వదించాడు. దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేశాడు. వాటిని విరిచి పంచమని చెప్పినప్పుడు సుమారుగా ఎంతమంది పురుషులు తిన్నారంటండి? 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు కాదు. 5,000 మంది పురుషులు తిన్నారు. పురుషులే 5,000 మంది తిన్నారంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇంకా ఇలాగా ఎంతమంది తిన్నారో మనకు పూర్తిగా ఎక్కరాయబడదు. పురుషులు మాత్రము 5,000 మంది పురుషులు వాటిని భుజించారు. కానీ అందరూ తృప్తి పడిన తర్వాత ఎంత మిగిలినట? 12 గంపలు మిగిలినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12 గంపలు మిగిలినాయి. ఎందుకో తెలుసా? తీసుకొచ్చింది 5 రొట్టెలు 2 చేపలే. అంతమంది తినిన తర్వాత 12 గంపలు మిగిలినాయి. నేను అనుకుంటాను ఆ 12 గంపలను 12 మంది శిష్యులు తలా ఒకటి తీసుకుని అడగబడరు అని చెప్పుకుంటారు ప్రభు. అయితే ఇక్కడ ఏలియా కూడా చిన్నది సూక్ష్మమైనటువంటి అరచేయంత మేఘము సముద్రంలో కనపడింది. అది ఎప్పుడు పెద్దదవ్వాలి, ఎప్పుడు పైకి రావాలి, అది ఎప్పుడు మరి వారు ఉన్నటువంటి పర్వతం మీదకి వచ్చి అది కురవాలి, విస్తారమైన వాన ఎప్పుడు పడాలి. కానీ ఆ సూక్ష్మమైన వాటిని కూడా తృణీకరించకుండా ఉండేటువంటి మనసుతో
దేవుని కార్యాలు అల్పమైనవి అయినప్పటికీ కూడా వాటిని అద్భుతాలు దేవుడు చేస్తారని నమ్మినటువంటి ఏలియా ప్రార్థన మనం ఇక్కడ గమనిస్తున్నాం. వెంటనే ఏలియా వచ్చి ఆహాబుతో చెప్పాడు. ఆహాబు రథం సిద్ధం చేసుకుని వెళ్ళబోయే లోపల 45 వచ్చిన ఏం కనపడుతుంది మనకి, అంతలో ఆకాశము మేఘము కమ్మిందట. ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు మబ్బులతోనూ మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి ఇశ్రాయేలుకు వెళ్ళిపోయేను అని రాసు. రథం సిద్ధం చేసుకొని పరిగెత్తే లోపల సముద్రంలో కనపడిన చిన్న మేఘము అది విస్తారమైనటువంటి మేఘం అయిపోయింది. అది మరి కారు మబ్బులు గమ్మేసింది, గాలివాన వచ్చేసింది. అది మోపైన వాన. మోపైన వాన ఏంటంటే ఎడతెరిపి లేకుండా కురిసేవాన. ఆ ఎడతెరిపి లేకుండా ఎక్కువగా వచ్చే వాన, ఆ మోపైన వాన వచ్చేసిందట. ఆ రథాన్ని సిద్ధం చేసుకొని ఆహాబు వెళ్ళిపోయే లోపల ఏలియా దేవుని యొక్క ఆత్మ చేత మరి అతని అహాబు కంటే ముందుగా ఇశ్రాయేలు గుమ్మము దగ్గర వచ్చి ఉన్నాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించారా? ఆ ప్రార్థన చేసి ముగించాడు. దేవుడు ఆ అద్భుతాన్ని చేస్తాడు. సముద్రంలో అరచేయంత మేఘం, విస్తారమైన మేఘం అయిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షము లేకుండా ఉన్నటువంటి ఆ దేశములో విస్తారమైన వర్షం కుమ్మరించబడింది. ఆ వర్షము కుమ్మరించబడినప్పుడు యెహోవా హస్తము ఏలియాను బలపరచుగా అతడు నడుము బిగించుకొని పరిగెత్తుకొని పోయి అహాబు కంటే ముందుగా ఇశ్రాయేలు గుమ్మము దగ్గర వచ్చి ఉన్నాడు. అంటే అహాబు వచ్చే లోపల ఏలియా వచ్చి అక్కడ ఉన్నాడు. తన జీవితంలో తను చేసిన ప్రార్థన ఎంతో బలమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో మరి 4 విషయాలు మనం గమనిస్తున్నాం. విశ్వాసంతో చేశాడు. ఎవరికి వినపడినటువంటి ఆ ధ్వనిని అతను విన్నాడు. మనం చేసేటువంటి ప్రార్థనలో మెల్లనైనా దేవుని యొక్క స్వరాన్ని, దేవుడు చేయబోయేటువంటి కార్యము తాలూకా ఆ యొక్క స్వరాన్ని మనం వినగలగాలి. అది వినాలంటే విధేయత అనేది, వినయం అనేది మన జీవితాల్లో, తగ్గింపు అనేది మన జీవితాల్లో కలిగి మనం దేవుని దగ్గర మనము కనపడే వారంగా మనం ఉండాలి. అది చేయాలంటే మన జీవితంలో మనము మరి ప్రభు యొక్క సన్నిధిలో పట్టుదలగా ఉండాలి. ఆ పట్టుదల అనేది ఎప్పుడు కూడా విడిపోయేదిగా ఉండకూడదు. ఎన్నిసార్లు అపజయం కలగవచ్చు, ఎన్నిసార్లు ఇబ్బంది రావచ్చు, ఎన్నిసార్లు ఆటంకం కలగవచ్చు, కానీ దేవుని చెప్పిన మాట మాత్రం తప్పిపోదు. భూమి గతించిపోద్ది, ఆకాశం గతించిపోద్ది, కానీ దేవుని నోట నుండి వచ్చిన మాటలు మాత్రం ఎన్నడూ కూడా అవి గతించు అని దేవుడు సెలవిచ్చాడు. కనుక మన జీవితాల్లో పట్టుదల అనేది పోకూడదు. ఆ పట్టుదలతో ప్రార్థించాడు. చివరగా మన జీవితంలో దేన్నైతే ఆత్మ నేత్రాలతో చూశాడో, ఆత్మ చెవులతో విన్నాడో, దానిని బాహ్యమైనటువంటి నేత్రాలతోనూ చెవులతోనూ విని చూడగలిగినటువంటి ఆ ప్రార్థన మనం కూడా చేయగలగాలని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియచేయబడతా వచ్చింది. మన ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొనేదిగా ఉండాలి. కీర్తన గ్రంథం 5వ 3వ వచనం అంటాడు, దేవా నా ప్రార్థన ఉదయకాలమున నిన్ను ఎదుర్కొను అని చెప్తా ఉంటాడు. ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేస్తానని చెప్తున్నాడు. అలాగే మన ప్రార్థనని, మన కంఠస్వరాన్ని దేవునికి వినిపించి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు దానిని ఆలకించి దాని కార్యాన్ని చేసేట్లుగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. అలాంటి ప్రార్థన దేవుడు మనకు దయచేసేట్లుగా తల వంచని ప్రార్థించుకున్నాడు. పరిశుద్ధమైన దేవా, సృష్టికర్త నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఇదిగో మీ సన్నిధిలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి.
మావంటి స్వభావం కలిగిన ఏలియాను మీరు వాడుకున్నారు నాయనా. ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా మీ నామానికి మహిమ కలిగినట్లుగా అనేకమైనటువంటి వారికి ప్రభా నీ శక్తిని కనపరుచుకున్నారు. నీకు వందనాలు. ఇదనం ప్రభా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృపచేత నింపండి. మా జీవితాల్లో ప్రభా మేము కూడా ప్రార్థించి నీ కార్యాలు చూడగలిగేట్లుగా విశ్వాసంతో ప్రార్థించడానికి, వినయముతో ప్రార్థించడానికి, ఆసక్తితో ప్రార్థించడానికి, అల్పమైన వాటిని తృణీకరించకుండా ప్రభా అద్భుతాలు చేసే దేవుడు నీవే అని దేవా నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని, నీ కృపను మాకు అనుగ్రహించమని, నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుతూ నీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింపచేసి మా జీవితాల్లో ఎల్లప్పుడూ నాయన నీ బిడలుగా జీవించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ ఆశీర్వాద చేత నింపి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడు పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా కనికరము సమాధానము ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక.